వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనమల్ని ఎడబాపువాడు ఎవ్వడు. హల్లెలూయా. శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనమలను ఎడబాపవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనమల్ని ఎడబాపువాడు ఎవ్వడు లేడు. ఒకవేళ శ్రమ వచ్చినా మనమల్ని అది ఎడబాపలేదు మనమల్ని. ఎందుకనంటే మనము జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాము. ఒకవేళ శ్రమ వచ్చినా కూడా సరే మనకి ఏమొస్తుంది? దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ఆ శ్రమ నుంచి మనకు విడుదలనిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను తప్పిస్తుంది. ఆ పరిస్థితుల నుంచి నీకు విడుదలనిస్తుంది. అవేవి కూడా నన్ను అక్కడ దేవుని దగ్గర నుంచి, దేవుని ప్రేమ నుంచి దూరం చేయలేవని చెప్పి